నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ఈరోజు మనం గోదాదేవి అమ్మవారి చరిత్రను చూద్దాం. తమిళనాడులోని ఒక ప్రాంతంలో భట్టనాథుడు అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన విష్ణు భక్తికి ఆయనను విష్ణు చిత్తుడు అని పిలిచేవారు. విష్ణువు ఆలయాలను మనం ఎప్పుడు దర్శించుకున్నా అక్కడ మనకు ఆల్వార్లు దర్శనమిస్తారు. ఆ ఆల్వార్లందరిలో పెద్ద ఆల్వారు పెరియాల్వార్ ఈ విష్ణు చిత్తుడు. నిర్మలమైన మనస్సుతో నిత్యం ఆ విష్ణుమూర్తి ఆరాధనలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు విష్ణుచిత్తుడు. ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ పూల మొక్కలను సంరక్షిస్తూ పూలను అలాగే తులసి దళాలను సేకరించి విష్ణుమూర్తికి మాలగా తయారు చేసి సమర్పించేవారు విష్ణుచిత్తుడు. ఇలా ఉండగా ఆయనకు ఒకరోజు తులసి మొక్కలకు పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి పెంచుకోసాగారు. ఆ పాపకు కోదై అంటే పూలమాల అనే అర్థం వచ్చే ఒక పేరును పెట్టారు. ఆ పేరు క్రమంగా గోదా కింద మారింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి విష్ణు ఆరాధనలో పెరిగింది. యుక్త వయసు వచ్చేటప్పటికి ఆమె భక్తి కాస్త ప్రేమగా మారింది. ప్రతిరోజు అలవాటు ప్రకారం విష్ణుచిత్తుడు పూలమాలను తయారు చేసేవారు. అయితే అది భగవంతునికి సమర్పించక ముందే గోదాదేవి అలంకరించుకుని మరలా విష్ణుమూర్తికి అలంకరించేది. ఒకరోజు విష్ణుచిత్తుడు గోదాదేవి ప్రతిరోజు చేసే పనిని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే చాలా బాధపడ్డారు కూడా. ప్రతిరోజు తెలియకుండానే తన కూతురు తను ధరించిన పూలమాలను ఆ భగవంతునికి సమర్పిస్తోంది అని చూసిన విష్ణుచిత్తుడు తన వల్ల చాలా అపరాధం జరిగిందని బాధపడ్డారు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి, నీ కూతురు గోదాదేవి సాక్షాత్తు భూదేవి స్వరూపమని, గోదాదేవి అలంకరించుకున్న మాలను తను ధరించడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తండ్రి నుంచి ఈ విషయాన్ని తెలుసుకున్న గోదాదేవి తను విష్ణుమూర్తిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని తండ్రికి చెప్పింది. గోదాదేవి 30 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తికి పూజ చేయడం ఆరంభించింది. ఆమె పాటించిన కఠిన నియమాలు ఆ 30 రోజులే ఇప్పుడు ఈ నెల రోజులు ధనుర్మాసంగా పేర్కొనబడుతున్నాయి. 30 రోజులు ఆమె 30 పాసురాలను పాడి శ్రీకృష్ణులకు తన భక్తిని వెల్లడించింది. ఆ పాసురాలే ఇప్పుడు మనం ప్రతిరోజు వింటున్న తిరుప్పావే. గోదాదేవి భక్తికి ఎంతో సంతోషించిన శ్రీకృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి తనను శ్రీరంగనాథుడిగా శ్రీరంగంలో కొలువై ఉన్నాడని, తన కూతుర్ని అక్కడికి తీసుకుని వస్తే విష్ణుచిత్తుడి కూతుర్ని అక్కడికి తీసుకుని వస్తే గోదాదేవిని శ్రీరంగనాథుడిగా తన విష్ణుచిత్తుడి కూతుర్ని వివాహమాడతాను అని విష్ణుమూర్తి విష్ణుచిత్తుడికి చెప్పారు. విష్ణుచిత్తుడు గోదాదేవిని శ్రీరంగంలోని రంగనాథస్వామి దగ్గరకు తీసుకువెళ్లారు. అందరూ చూస్తూ ఉండగానే గోదాదేవి ఆ రంగనాథస్వామిలో ఐక్యమైపోయారు. ఈ అపురూపమైన ఘట్టం సంక్రాంతి ముందు వచ్చే భోగి రోజున జరిగింది. అందుకే చాలా విష్ణు ఆలయాల్లో భోగి రోజున విష్ణుమూర్తికి అలాగే గోదాదేవికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఓం శ్రీ గోదాదేవియే నమః. ఓం శ్రీ మహావిష్ణువే నమః.